So solar power is to convert the sunlight to electricity. మనకి సోలార్ పవర్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరుగుతే కొద్దీ ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ పెరుగుతూనే ఉన్నారు, తగ్గట్లేదు. అదే సోలార్ మన ఇంటి దగ్గరే ఉంది. సో వీ కెన్ జనరేట్ హియర్ అండ్ యూజ్ ఇట్ రైట్ దర్. అంటే వాట్ ఈస్ ద మినిమం మాక్సిమం కెపాసిటీస్ అంటే ఎలా ఉంటాయి? మినిమం అంటే ప్యానల్స్ చిన్నవి మీరు చూసింటే చిన్న స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. అండ్ ఒకప్పుడు దే యూస్ టు సెల్ సోలార్ ల్యాంథర్న్స్ అని ఇంత ఇంత ప్యానల్ ఉంటుంది 5 watt. ఒక 1 kilowatt తీసుకున్నామంటే థమ్ రూల్ అది 4 units per day సెల్ జనరేట్ అవుతుంది. సో ఇల్లు ఫస్ట్ సోలార్ పవర్ ని వాడుతుంది. మనం ఇంట్లో లేని టైంలో అది మళ్ళీ వాపస్ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. ఇది యాక్చువల్లీ చాలా మందికి ఈ లెక్క తెలియట్లేదు. కెన్ ఐ సెల్ ఎలక్ట్రిసిటీ టు ద గవర్నమెంట్? అండ్ గవర్నమెంట్ కి అమ్మేటప్పుడు ప్రైస్ ఎక్కువ రాకపోవచ్చు. Hi Rajyashmi Yadav. Hi. It's very nice sitting here today with you with an auto player that gives a lot of power to the fellow in this thing. Yeah, thank you for having me here. Yeah. సో రాజలక్ష్మి గారు, ఇప్పుడు మనం ఈ మధ్యలో చాలా వింటున్నాం సోలార్ పవర్. సో ఎగ్జాక్ట్గా అసలు సోలార్ పవర్ ఏంటి? సో సోలార్ పవర్ ఇస్ సన్లైట్ ని ఎలక్ట్రిసిటీకి కన్వర్ట్ చేస్తారు. మనకి ఇండియాలో అట్లీస్ట్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ సన్లైట్ అండ్ దీన్ని మనం బాగా యూస్ చేసుకోగలిగితే మన ఎనర్జీ రిక్వైర్మెంట్కి హెల్ప్ అవుతుంది. అండ్ పాపులేషన్ పెరిగే కొద్దీ అందరికీ ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది విత్ ఎలక్ట్రానిక్స్ అన్ని. సో సోలార్ పవర్ ఎక్కడ పడితే అక్కడ వీ కెన్ జనరేట్ అండ్ యూస్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్స్ వల్ల మీ యూటిలిటీ ఎక్కువ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ద జనరేషన్ సమ్వేర్, ఒక థర్మల్ ప్లాంట్ అంటే మనకి ఎక్కడో ఉంటుంది, ఇక్కడ వాడుకుంటుండం. అదే సోలార్ అంటే మన ఇంటి పైన పెట్టుకొని వాడుకోవచ్చు, మా కాలనీలో పెట్టుకొని వాడచ్చు, ఏ ఊళ్ళో అక్కడ పెట్టుకోవచ్చు. యూటిలిటీ ఎక్కువ ఉంటుంది. బట్ అసలు సోలార్ పవర్ నిజంగా అంత ఇంపార్టెంట్ అంటారా ఇప్పుడు ఉన్నది? ఇప్పుడు ఉన్న ఎనర్జీ రిక్వైర్మెంట్ బట్టి ఎనీ కైండ్ ఆఫ్ పవర్ ఇస్ ఇంపార్టెంట్. మనకి పవర్ రిక్వైర్మెంట్ పర్ పర్సన్ పెరుగుతుంది. స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, అన్నిటికీ మనము కంప్యూటర్స్ వాడుతున్నాం. సో మనకి ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఇది వరకు లైట్ టు ఫ్యాన్ వరకు ఉండేది. ఎలక్ట్రానిక్స్ వచ్చినాయి, వెహికల్స్ వచ్చినాయి, అన్ని వాడే బట్టి మనిషికి పర్ క్యాపిటల్ ఎనర్జీ రిక్వైర్మెంట్ అన్నట్టు అది పెరుగుతుంది ఇయర్ ఆన్ ఇయర్. సో మనకి రిసోర్సెస్ కొన్నే ఉంటాయి. సో అందుకే ఎన్ని వాడగలిగితే అన్ని వాడగలిగారు. సో ఇండస్ట్రీస్కి అండ్ రెసిడెన్షియల్ ఈ రెండింటికి సోలార్ అనేది కంపాటబుల్ అంటారు. యా, కెపాసిటీస్ ఎలా ఇది చేస్తారు? రిక్వైర్మెంట్ అన్నది అందరు యూసేజ్ బట్టి మారుతూ ఉంటాయి. ఇళ్ళలో కూడా మళ్ళీ చాలా రకాలుగా ఉంటాయి. సమ్ పీపుల్ పొద్దుప్పుడు పనికి వెళ్తారు, సాయంత్రం వచ్చి లైట్ ఫ్యాన్స్ ఉంటుంది, కానీ చాలా తక్కువ ఉంటుంది రిక్వైర్మెంట్. కొన్ని పెద్ద బంగ్లాలు ఏసీలు వాడుతున్నారు, అగైన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, అది రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది. అదే ఇండస్ట్రీస్ కూడా నేను డిపెండింగ్ ఆన్ ద ఇండస్ట్రీ, కొన్ని సీజనల్ ఉంటాయి, వాళ్ళకు అగ్రికల్చరల్ బేస్డ్, వాళ్ళు 4 months in a year వాడతారు. కొందరు దే నీడ్ దర్ ఎక్విప్మెంట్ రన్ 24 hours, వాళ్ళకి రోజంతా నడుస్తూనే ఉంటుంది, పవర్ రిక్వైర్మెంట్ కంటిన్యూస్గా ఉంటుంది. సో ఒక్కొక్కరి ఎనర్జీ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. అందరికీ సోలార్ హెల్ప్ అవుతుంది, బట్ ఎంత హెల్ప్ అవుతుంది అనేది కొంచెం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ దర్ రిక్వైర్మెంట్. అంటే వాట్ ఈస్ ద మినిమం మ్యాక్సిమం కెపాసిటీస్ అంటే ఎలా ఉంటాయి? మినిమం అంటే ప్యానల్స్ చిన్నవి మీరు చూసింటే చిన్న స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. అండ్ ఒకప్పుడు దే యూస్ టు సెల్ సోలార్ ల్యాంథర్న్స్ అని ఇంత ఇంత ప్యానల్ ఉంటుంది 5 watt. అది ఛార్జ్ చేస్తారు, ఆ ల్యాంథర్న్ రాత్రి పూట హట్స్లో వాడతారు. సో ద వెరీ గుడ్ కాన్సెప్ట్ దట్ మే 15 years back. సో ప్యానల్ని పొద్దునంతా వాళ్ళు పెడతారు, ఎవరు వారు రాత్రిపూట ఆ ల్యాంథర్న్ ఛార్జ్ అయ్యేది, ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ హట్స్లో. వెరీ గుడ్ అప్లికేషన్. అక్కడి నుంచి దట్ ఈస్ ఆల్సో అండ్ మీరు సోలార్ ఫార్మ్స్ అని పార్క్స్ అని చూస్తారు, hundreds of megawatt అలా 200 acres 300 acres పెట్టేసి ఉంటాయి. అవి ఒక్క ఇండస్ట్రీకి సపోర్ట్ చేయొచ్చు కూడా. దేర్ ఆర్ ఇండస్ట్రీస్ విచ్ రిక్వైర్ దాట్. సో అన్ని రకాల సైజెస్లో ఉంటాయి. యా. సో ఇప్పుడు నా ఇంటికి నేను సోలార్ అసలు పెట్టించుకోవాలంటే నేను ఎలా ప్రొసీజర్ బాగా? ఫ్యూ థింగ్స్, మీ కన్సంప్షన్ ఎట్లుంది అన్న దాన్ని బట్టి. రెసిడెన్షియల్లో కూడా డిఫరెంట్ స్లాబ్స్లో ఉంటాయి. మీ ఎలక్ట్రిసిటీ బిల్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మీకు ఎంత బిల్ పడుతుంది అంత. ఒక 1 kilowatt తీసుకున్నామంటే
థమ్ రూరల్ అది 4 యూనిట్స్ పర్ డే సెల్ జనరేట్ అవుతుంది. సో 30 days మంత్లీ 120 యూనిట్స్. సో మీకు 120 యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉందా? దాట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఇట్. అండ్ తర్వాత దానికి ఉంది కాస్ట్ పడుతుంది. సో 1 kilowatt అంటే మీరు సే 50,000 స్పెండ్ చేస్తున్నారు. మీకు బిల్ ఎంత వస్తుంది? వాట్ దట్ వన్ ఇస్ దాట్ గోయింగ్ టు మ్యాచ్? మీకు 3-4 yearsలో మీ బిల్ ఆ 50,000 కన్నా ఎక్కువ సేవింగ్ అయ్యి అంటే డెఫినెట్లీ యూ షుడ్ గో ఫర్ ఇట్. బట్ కొంతమందికి బికాస్ ఆఫ్ అగ్రికల్చర్ బెనిఫిట్స్ వాళ్ళ టారిఫ్ తక్కువ ఉంటుంది, ఆర్ దే డోంట్, వాళ్ళ స్లాబే చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళు హార్డ్లీ 100 యూనిట్స్ వాడుతున్నారు, దే డోంట్ నీడ్ 1 kilowatt. సో రాజేష్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక అగ్రికల్చర్ అని మెన్షన్ చేశారు కదా, అంటే హౌ ఇంపార్టెంట్ రోల్ డస్ సోలార్ ఎనర్జీ మనకి అగ్రికల్చర్ సెక్టర్? సో ఇన్ అగ్రికల్చర్ సెక్టర్, అగ్రికల్చర్ పంప్స్కి సోలార్ ఇట్స్ అ గుడ్ థింగ్. సో ఇన్ ద డే టైమ్ పంపింగ్ సొల్యూషన్, బికాస్ దానికి సన్ రిక్వైర్మెంట్ బట్టి కే పంప్, అండ్ దీస్ ఆర్ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్స్. మనకి ఎలక్ట్రిసిటీ లైన్ అవసరం లేదు. సో దెర్ ఆర్ సమ్ ఆఫ్ గ్రిడ్ సొల్యూషన్స్, లేకపోయినా ఎలక్ట్రిసిటీ లైన్ లేకపోయినా సోలార్ పెట్టుకొని వాడుకోవచ్చు. ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ దీస్ solutions will be really helpful. Water pumps ki, or even there's some other light in some corner of a pump. Okay, solar panel or street light pettukunte that will be very helpful. Endukante daniki konni line ese pani లేదు. సో ఎలక్ట్రిసిటీతో పని లేకుండా ఫార్మర్స్కి ఇది ఒక మంచి ఉపయోగపడుతుంది. ఫార్మర్స్కే కాకుండా ఈవెన్ రూరల్ ఈ ఫారెస్ట్ ఏరియాల్లో యూ హ్యావ్ ట్రైబల్ పీపుల్, వాళ్ళకి ఎలక్ట్రిఫికేషన్ లేకపోయేది, అలాంటి చోటు కూడా వెరీ హెల్ప్ బాగా హెల్ప్. సో ఇప్పుడు నేను సోలార్ ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసుకోవాలి, మీరు ఇలా చెప్పిన ప్రొసీజర్ బట్టి నేను ఇన్స్టలేషన్ చేసుకున్నాను. అంటే నేను దాని కరెంట్ అసలు మాకు ఎట్లా కనెక్షన్ ఇస్తారు, అసలు ప్రొసీజర్ నేను మాట. సో మనకి ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఇంట్లో పెట్టుకునేటప్పుడు నెట్ మీటరింగ్ అన్న కాన్సెప్ట్ ఇది మనకి ఏపీ కానీ తెలంగాణలో కానీ. నెట్ మీటరింగ్ అంటే మన డిపార్ట్మెంట్ నుంచి మనం పర్మిషన్ తీసుకొని స్మార్ట్ మీటర్కి మారుస్తాం. మన ఇంటికి వచ్చే మీటర్ ఉంటుంది, బయట నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ, ఆ మీటర్ మారుస్తారు ఒక స్మార్ట్ మీటర్కి. ఒక సోలార్ ప్లాంట్ పెట్టి దాన్ని ఆ స్మార్ట్ మీటర్కి కనెక్ట్ చేస్తాం. అందుకనే ఇది ఇంట్లో సోలార్ పెడతాం, వీ హ్యావ్ టు గెట్ ద పర్మిషన్. నెట్ మీటరింగ్ అది అప్లికేషన్ ముందు పెట్టుకొని మాకు ఇట్లా 5 kilo KVA కనెక్షన్ ఉంది, నేను 3 kilowatt పెట్టుకుంటున్నాను అని కమిషన్ తీసుకొని వాళ్ళు మీటర్ మారుస్తారు. మార్చిన తర్వాత మనం సోలార్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఆ సోలార్ ప్లాంట్ ఫస్ట్ జనరేట్ వదిలేస్తారు, అప్పుడు ఇంట్లో ఏమన్నా యూసేజ్ ఉంటే దానికి వెళ్తారు దాట్. సో ఇల్లు ఫస్ట్ సోలార్ పవర్ని వాడుతుంది. మనం ఇంట్లో లేని టైంలో అది మళ్ళీ వాపస్ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. మనం రాత్రిపూట వాడుకుంటాం గ్రిడ్ నుంచి, బికాజ్ రాత్రి అప్పుడు మన సోలార్ జనరేట్ అవ్వదు. ఎండ్ ఆఫ్ ద మంత్ ఇవి రెండు టాలీ చేసుకుంటాం. సో ఇన్ ద హోల్ మంత్ నేను 10 units ఐ సెంట్ ఇట్ టు ద గ్రిడ్ అండ్ ఐ యూస్ 20 units. నాకు బిల్ 20 - 10కి వస్తుంది. సో అంటే అన్యూజ్ని విల్ గెట్ బ్యాక్ టు ద గ్రిడ్ అంటే మెయిన్లీ నెట్ మీటరింగ్ అంటారు. సో అందుకని బికాజ్ వీఆర్ ఇన్సింగ్ ద మీటర్, మన గవర్నమెంట్ మీటరే మారుస్తారు. సో మన మీటరింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ చెక్ చేయడానికి వచ్చినప్పుడు అందు సోలార్ ఇన్ అండ్ ఇది చూసుకుంటారు పవరే. సో ఇప్పుడు సోలార్ పెట్టుకున్నా మీరు అనేది ఏంటంటే గవర్నమెంట్ ప్రొవైడెడ్ ఎలక్ట్రిసిటీ ఇది కూడా దానికి కనెక్షన్ ఉండాలా? సిటీలో అయితే ఉండాలి. సోలార్ మార్నింగ్ పూటే సెట్ చేయలేదు, రాత్రి పూటకి వీ స్టిల్ నీడ్ పవర్. దెర్ ఇస్ అదర్ ఆప్షన్ బ్యాటరీలు పెట్టుకునేది, బ్యాటరీ పెట్టుకోవచ్చు, లేకపోతే నెట్ మీటరింగ్ వాడచ్చు. అప్పుడు నాకు కరెంట్ బిల్ మరి ఎలా ఇదవుతాయి అంటే ఇప్పుడు నాకు ఈ నైట్ టైం వాడిన ఎలక్ట్రిసిటీ ఇది మళ్ళీ నార్మల్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇది గవర్నమెంట్ ఛార్జెస్ వాట్ ఎవర్ యువర్ గవర్నమెంట్ బిల్ సేమ్ థింగ్ వస్తుంది. అందులోనే మనం సోలార్ ఎక్స్పోర్ట్ చేసింది సబ్ట్రాక్ట్ చేసి బిల్ ఇస్తారు. సో బిల్లింగ్ విషయంలో మాత్రం ఇట్ ఈస్ త్రూ ద గవర్నమెంట్ ఇదే లెక్కేస్తారు. మనం సోలార్కి వాడింది డిడక్ట్ చేస్తున్నారు. మనం సోలార్కి వాడింది మనం వాడేస్తున్నాం. మనం వాడకుండా మనం జనరేట్ చేసిన సోలార్ విచ్ గోస్ ఇన్ టు ద గ్రిడ్ అడిషనల్, అది మన యూనిట్స్లో నుంచి కట్ చేస్తాం.
ఇది యాక్చువల్లీ చాలా మందికి ఈ లెక్క తెలియట్లేదు అన్నమాట. Yeah. అంటే చాలా మంది అందుకనే సోలార్ అంటే ఆ కాన్సెప్ట్ బేసిక్గా అర్థం కాకపోతే చాలా మందికి అది పెట్టుకోవచ్చో లేదో కూడా చాలా అవగాహన లేకుండా ఉంది. Yeah. బట్ యూ హావ్ గివెన్ us a very clarity, good clarity about how things work out Yeah. after you install it. ఇళ్లలో కూడా చాలా మంది బ్యాటరీ పెట్టాలి తప్పదు అనుకుంటారు. అండ్ నా బ్యాటరీ అంటే మెయింటెనెన్స్ ఈ తలనొప్పి మనకి ఎందుకు అని, అది అవసరం లేదు. అవసరం. డైరెక్ట్ నెట్ మీటరింగ్ పెట్టుకోవచ్చు. ప్లాంట్ లైఫ్ 25 years ఉంటుంది. 2-3 yearsలో మనకి బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో అలాంటప్పుడు ఈ నైట్ టైం వాడిన ఎలక్ట్రిసిటీ చార్జెస్ విల్ బి కన్సిడరబుల్లీ లెస్ కదా, ఎందుకంటే మనకి ఇదివరకు ఉన్నంత బిల్స్ డెఫినెట్గా సోలార్ పెట్టుకున్న తర్వాత మనకు చాలా డిఫరెన్స్ అయితే వచ్చేస్తాం. సెన్స్ అయితే వస్తాయి. కొంత దగ్గర స్లాబ్స్ అంటారు. మనకి రెసిడెన్షియల్ బిల్స్ మీరు చూస్తే స్లాబ్స్ ఉంటాయి. మేబీ 200 యూనిట్స్కి ఒక ప్రైస్ ఉంటుంది. మనం 200 కన్నా ఎక్కువ యూనిట్స్ వాడినప్పుడు ఇంకొక ప్రైస్ వస్తుంది. సో మనం ఆల్రెడీ సోలార్ వాడుతున్నాం కాబట్టి మన యూనిట్స్ తగ్గుతాయి, స్లాబ్ కూడా తగ్గుతాయి. అలాంటప్పుడు నేను మీకు ఒక ప్రాపర్ బిజినెస్ మాడ్యూల్ లాగా నాకున్న ఇంటి ల్యాండ్ మొత్తం నా ఇంటి పైన నేను సోలార్ ప్యానల్స్ ఫిక్స్ చేసుకుని కెన్ ఐ సెల్ ద ఎలక్ట్రిసిటీ టు ద గవర్నమెంట్? అంటే థియరిటికలీ అండ్ ఆన్ పేపర్ యూ క్యాన్ సెల్, కానీ మనకి ఫైనాన్షియలీ చూసుకుంటే అది అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మనం ఇంటి మీద చూస్తున్నాము అంటే మనకి 100-200 SFT వస్తుంది. సో ద ప్లాంట్ సైజ్ విల్ బి మేబీ 10 kilo. మీరు 10 kilowatt స్కేల్లో చూసినప్పుడు మీకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అదే లార్జ్ ల్యాండ్లో మీరు హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్లో చూస్తున్నప్పుడు మీరు మెగావాట్లో పెడుతుంటే కాస్ట్ తక్కువ ఉంటుంది పర్ యూనిట్. సో అప్పుడు వెన్ యూఆర్ సెల్లింగ్ ఇట్ గుడ్ ఫైనాన్సెస్ బెటర్ ఉంటాయి. అండ్ గవర్నమెంట్కి అమ్మేటప్పుడు ప్రైస్ ఎక్కువ రాకపోవచ్చు. మనం వాడే గవర్నమెంట్ ప్రైస్ 6 rupees 8 rupees ఉంది. సో మనం అది తగ్గించుకుంటాం కాబట్టి మనకి సేవింగ్స్ ఈక్వివలెంట్లో ఉంటాయి. మనం గవర్నమెంట్కి అమ్మేటప్పుడు మనకి 6 rupees 8 rupees రాదు, ఇంకా తక్కువ వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. సో అంత తక్కువ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ మనం ఆల్రెడీ ముందే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ₹1,00,000 ₹1,00,00,000 పెట్టుకొని అది 5-6 ఏళ్ళ తర్వాత ఇప్పుడుతో వస్తుంది, కొంచెం 10 ఏళ్ళు కూడా అవ్వచ్చు. సో అది చూసుకోవాలి ఫైనాన్సెస్ బట్టి. అండ్ కమింగ్ టు ప్యానల్స్, యూజువల్లీ చూసారు అంటే సోలార్ ప్యానల్ చాలా బల్కీగా చాలా హ్యూజ్ సైజ్ ఉంటాయి కదా, అంటే అసలు మినిమం ఏంటి అసలు వాటి ప్యానల్ సైజెస్ ఎలా ఉంటాయి? స్టాండర్డ్ ప్యానల్ సైజ్ 2 meter by 1 meter ఉంటుంది ఒక సింగిల్ ప్యానల్. ఇప్పుడు ఎక్కువ కమర్షియల్లీ వాడేది. చిన్నవి కూడా ఉంటాయి, నేను చెప్పాను కదా 5 watt అవి అంత కమర్షియల్లీ వైరబుల్ కాదు. మా ఇళ్ళలో పెట్టేది 2/1 meters వంక. అప్రాక్సిమేట్లీ అంటే ఎన్ని యూనిట్స్ ఫ్రమ్ వన్ ప్యానల్ కెన్ బి జనరేట్? సో 1 panel ఇప్పుడు అరౌండ్ 500 to 600 watt పీక్లో ఉంది. సో మనం చెప్తున్న 1 kilowatt సిస్టమ్ ఇస్ అప్ 2 panels. ఇందాక చెప్పలేదు 1 kilowatt అరౌండ్ 50,000, అది 2 panels వస్తాయి. ఈ సైజెస్ అంటే బేసిక్ సైజెస్ అంత పెద్దగా ఉండాలా అంటే రెసిడెన్షియల్కి మూల? బేసిక్ సైజ్ ఇది కమర్షియలీ వైరబుల్ మోడల్. సో ఒక సైజ్ చేస్తూ ఉంటే మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఇట్ ఈస్ ఈజియర్. దట్ ఈస్ మోర్ దెన్ ఎనీథింగ్. చిన్నవి కూడా దొరుకుతాయి, బట్ అవి అంత ప్రొడ్యూస్ చేయరు కాబట్టి దాని కాస్ట్ ఎక్కువ. దిస్ బ్రింగ్స్ మీ టు దిస్ పాయింట్ వేర్ మరి ఈవీ కార్స్ ఉన్నాయి. మరి ఈవీ కార్స్లో ప్యానల్స్ అనేవి అప్పుడే ఎలా డిజైన్ చేస్తారు వాటికి? సో ఈవీ కార్స్ మీద ప్యానల్స్ అనేవి కూడా సీన్ మనకి ఇండియాలో లేవు, బట్ సీన్ సమ్ కాన్సెప్ట్ మేబీ యూఎస్లో అవి కూడా అంతే 2 meter by 1 meter ఉంటారు. సో అంటే మన కారు అంతే పడుతుంది కదా ఏరియా బట్టి, అప్రాక్సిమేట్లీ. అది ఎక్కువ యూనిట్స్ జనరేట్ చేసి 500 watt పీక్ ఉంది అంటే ఆ ప్యానల్ మీకు ఇందాక చెప్పా 1 kilowattకి 4 units వస్తుంది. 500 watt పీక్ అయితే మీకు 2 units వస్తుంది. 2 units కార్కి సరిపోయింది అండ్ ఎంత ట్రావెల్ చేయగలరు. రాజేశ్వరి గారు, ఈవీ కార్స్ అనేది ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్లో మాత్రం బీభత్సంగా గ్రోత్ అనేది చూసాం. మనుషులు ఈవీ కార్స్ ప్రిఫర్ చేయడం చాలా ఎక్కువ అయిపోయింది. అసలు ఈవీ కార్స్ మీద నేను నా ఇంట్లో సోలార్ దిగి పెట్టుకుని నేను ఈవీ కార్స్ అసలు చార్జ్ చేసుకోవచ్చా? యా, డెఫినెట్లీ చేసుకోవచ్చు. దట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు మేక్ ఇట్ కంప్లీట్లీ గ్రీన్. ನೀವು రెన్యూబుల్ పవర్ వాడుతున్నాము, ఎలక్ట్రిక్ వాడుతున్నారు, సో యూర్ యాక్చువల్లీ డూయింగ్ ద ఓల్ సర్కిల్. అండ్ ఇన్ఫ్యాక్ట్
అమెరికాలో టెస్లా ఇఫ్ యూ నో ఇస్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ దట్. వాళ్ళు సోలార్ పెడుతున్నారు ఇంట్లో, దర్ వాలింగ్ ఇట్ వాల్, ఒక బ్యాటరీ పెడుతున్నారు, ఆ సోలార్ నుంచి ఛార్జ్ చేసి యూ కెన్ ఛార్జ్ యువర్ టెస్లా విత్ ఇట్. దే గివింగ్ అ ఫుల్ సిస్టమ్. యా, సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ దే. అండ్ ఇప్పుడు కూడా ఇండియాలో whoever are setting up these charging stations, they are all setting up solar plants, or they're looking at setting up solar plants so that their charging stations are actually green power. సో వాళ్ళ సోలార్ ప్లాన్స్ నుంచే వీళ్ళ ఛార్జింగ్ వీటికి పవర్ అందేటట్టు. యా, కొన్ని డైరెక్ట్ గా అందచ్చు, డైరెక్ట్ గా అందకపోవచ్చు. సోలార్ పవర్ దే జనరేట్, ఇప్పుడు ఈవీలో ఎంత యూనిట్స్ వాడుతున్నారో అంత ఈక్వలెంట్ దే ఆర్ గివింగ్ టు ద గ్రిడ్ టు సోలార్ పవర్ సమ్వేర్ ఎల్స్, బట్ their contribution is green. Really. Yeah, it's a very beautiful concept. So yes, They're trying to make it more sustainable and especially eco-friendly in this. yes. సరే, నేను ఇప్పుడు సోలార్ పవర్ ఇది ఇన్స్టాల్ చేసుకున్నాను, నాకు సోలార్ పవర్ త్రూ నాకు కరెంట్ బిల్స్ తగ్గిపోయినాయి, వాడటం వల్ల ఐమ్ హ్యాపీలీ యూజింగ్ ఇట్. బట్ అన్ని వెదర్స్కి నిజంగా సోలార్ అనేది కంపాటబుల్ అంటారు? Yeah, especially Indian weathers ki it definitely compatible. సమ్మర్లో ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఎండ ఎక్కువ ఉండటం వల్ల, టెంపరేచర్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం తక్కువ జనరేట్ చేస్తుంది. యూ థింక్ సమ్మర్ ఎక్కువ ఉంది, ఎక్కువ జనరేట్ చేస్తుంది అన్నది, బట్ ద మెటీరియల్ ఇస్ స్టాండర్డ్ వెదర్ ఇస్ 25 degrees కి ఇట్ ఇస్ డిజైన్. సో 100 watt పీక్ అన్నది ఇస్ 25 degrees కి డిజైన్ అయ్యింది. సో సమ్మర్లో కొంచెం తక్కువ జనరేట్ అవ్వచ్చు, బట్ ఇట్ జనరేట్స్. వింటర్లో కూడా ఇట్ జనరేట్. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ వింటర్లో ఇట్ జనరేట్ బెటర్, బికాస్ మనం అనుకున్న 25 degrees టెంపరేచర్ ఉంటుంది. మాన్సూన్ అన్లెస్ ఇట్ ఇస్ కంప్లీట్లీ డార్క్, అసలు ఏం చీకటిగా ఉంది, మొత్తం మబ్బు వచ్చేసింది అంటే అప్పుడు జనరేట్ అవ్వదు. కానీ కొంచెం మబ్బు ఉన్న, ఎంత వెలుతురు ఉంటే అంత వెలుతురుతో జనరేషన్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ త్రూ అవుట్ ది ఇయర్ జనరేషన్ ఉంటుంది. యూ హ్యావ్ చేంజ్డ్ ఎవ్రీబడీస్ పర్సెప్షన్స్ యాక్చువల్లీ. ఏంటంటే అందరూ ఏమనుకుంటున్నారంటే సోలార్ అనగానే సమ్మర్లోనే ఎక్కువ ఇది జనరేట్ చేస్తుంది అనుకుంటున్నాం, కానీ దట్స్ యాక్చువల్లీ రాంగ్. మీరు సమ్మర్లో జనరేట్ చేస్తుంది ఎక్కువ, బట్ 100% ఎఫిషియెంట్ ఉండదు ప్యానల్. వింటర్లో ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, బట్ మీరు ఓవరాల్ యూనిట్స్ చూసుకున్న సమ్మర్లో ప్రాబ్లీ ఎక్కువనే ఉంటుంది, వింటర్లో ప్రాబ్లీగా డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే నంబర్ ఆఫ్ సన్లైట్ అవర్స్ ఎక్కువ ఉంటాయి సమ్మర్లో. సన్ రైజెస్ ఎర్లీ అండ్ సెట్స్ లేట్, రైట్? అందుకే నంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ ఇట్ ఫంక్షన్స్. బట్ టెంపరేచర్ వైజ్ చూసుకుంటే వింటర్ ఇస్ బెటర్. ఎందుకంటే చాలా మంది వింటర్ రెయినీ సీజన్స్ లో అసలు సోలార్ నాకు తెలిసి చాలా తక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది అన్న దీనిలోనే ఉన్నారు. లేదు, వింటర్ వెరీ గుడ్ టెంపరేచర్, ఓన్లీ థింగ్ సన్లైట్ అవర్స్ తను. మీన్ మేలో పీక్ ఉన్నప్పుడు పీక్ ఉండదు, ఏప్రిల్ టు ఓన్లీ విల్ బి యువర్ వీక్. సో ద గేమ్ చేంజర్ హియర్ ఇస్ టెంపరేచర్ అంటారు. యా, అలాంటప్పుడు రాజేష్ గారు, ఇప్పుడు నేను సోలార్ ఇన్స్టలేషన్స్ తర్వాత మరి పవర్ కట్స్ సంగతి ఏంటి? సో మీరు నెట్ మీటర్ పెట్టుకున్నారంటే పవర్ కట్ వచ్చినప్పుడు సోలార్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే దే మైట్ బి కటింగ్ ద ఎలక్ట్రిసిటీ ఏదో మెయింటెనెన్స్ కోసమో ఏదో టై ఉంటుంది. మన సోలార్ అనేది సన్లైట్ ఉంటే అది జనరేట్ అయిపోతుంది. ఇంటెన్షనలీ దాంతో ఒక స్విచ్ లాగా బ్రేక్ చేస్తుంది, ఎందుకంటే లేకపోతే అది మళ్ళీ గ్రిడ్లోకి వెళ్తే దేర్ ఇస్ అ లైన్మెన్ హూస్ డూయింగ్ ద రిపేర్, వాళ్ళకి షాక్ వచ్చే ఛాన్స్. ఆ సేఫ్టీ ఆస్పెక్ట్ కోసం ఇంటెన్షనల్లీ అది బ్రేక్ చేస్తుంది. అలాంటప్పుడు మరి నేను ఇన్వర్టర్స్ ఇంట్లో అందరికీ ఇన్వర్టర్స్ అనేది కామన్గా ఉన్నాయి. కరెంట్ పోయినప్పుడు నాకు దీనికి అప్పుడు ఇన్వర్టర్స్ రోల్ ఏంటి? సో ఇన్వర్టర్ సెపరేట్, అది ఇన్వర్టర్ నుంచి సెపరేట్గా ఛార్జ్ అవుతుంది, దానికి వైరింగ్ కూడా సెపరేట్ ఉంటుంది, అది దాని పట్టుకు అది నడుస్తుంది. అది ఉంది కదా అని సోలార్ వర్క్ అవ్వదు. సోలార్ అయితే కట్టే ఉంటుంది. సోలార్ వర్క్ అవ్వాలి అంటే హైబ్రిడ్ ఇన్వర్టర్స్ వాళ్ళు ఉంటాయి. ఓకే, సోలార్ అండ్ మనకు ఉన్నట్టు ఈ బ్యాటరీ బ్యాంక్ అన్నీ ఒక దాంట్లోనే ఉంటుంది, అది వర్క్ అవుతుంది ఇఫ్ యూర్ యూజింగ్ అ హైబ్రిడ్ ఇన్వర్టర్. బట్ హైబ్రిడ్ ఇన్వర్టర్స్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మనకి డెఫినెట్గా పవర్ కట్స్ ఉంటాయి అన్నప్పుడే అది వాడటం బెటర్. పవర్ కట్స్ ఉండవు అంటే దానికన్నా నెట్ మీటరింగ్కి వెళ్ళి సేఫ్టీ కోసం ఒక ఇన్వర్టర్ పెట్టుకున్నా బెటర్. ఇంకేమన్నా అంటే వాటర్ ఎల్స్ ఇస్ బెటర్ వే టు గో ఫర్ అదర్ దెన్ ఇన్వర్టర్స్? అదర్ ఇండస్ట్రీస్లో ఎస్పెషలీ వాళ్ళకి డీజిల్ ఉంటుంది. సో ఇట్లా పవర్ కట్ పోగానే డీజిల్ ఆన్ అవుతుంది. సో డీజిల్తో కంపాటబుల్ అయ్యేటప్పుడు ఒక సోలార్ పెట్టుకోవచ్చు. సోలార్కి డీజిల్కి ఒక కంట్రోల్ అని ఉంటుంది. సో డీజిల్ ఆన్ అయినప్పుడు
సోలార్ ఆన్ అవుతుంది, గ్రిడ్కి వెళ్ళకుండా ఇక్కడ కన్సంప్షన్కి కన్సంప్షన్. సో మళ్ళీ పవర్ రాగానే యాజ్ యూజువల్ మనకి స్విచ్ అవుతుంది. స్విచ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఆటోమేటెడ్. యా, ఇట్స్ నాట్ ఆటోమేటెడ్. రాజస్థాన్ లాంటి స్టేట్స్లో సోలార్ పవర్కి సబ్సిడీస్ చాలా బాగా ఇస్తున్నారని విన్నా. అసలు అది కరెక్టా? ఇంత సబ్సిడీస్ అనేవి రెసిడెన్షియల్కి మాత్రమే ఉన్నాయి, అండ్ దిస్ ఇస్ అ నేషనల్ స్కీమ్. సో మీరు పిఎం సూర్యోజన అనేసి వచ్చింది కదా, అది అందరికీ ఉంది. ఈ ఒక పర్టికులర్ స్టేట్కి ఉంది, ఇంకో పర్టికులర్ స్టేట్కి లేకపోవటంగా. అండ్ దట్ 30% సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది. అదే మన కమర్షియల్ ఇండస్ట్రియల్ సైడ్ సబ్సిడీ లాగా చెప్పేదు, బట్ వేరే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బికాస్ మనం గ్రిడ్ వాడటం ఇట్స్ అ వెరీ బిగ్ బెనిఫిట్ ఫర్ అస్. కొన్ని చోట్ల ఎక్కడో సోలార్ పెట్టి ఇంకెక్కడో వాడతాం. అప్పుడు గ్రిడ్ వాడుతున్నప్పుడు వీఆర్ గెటింగ్ దట్ అడిషనల్ బెనిఫిట్. సో దేర్ ఆర్ బెనిఫిట్స్ దట్ వే. కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, ఈ డిప్రిసియేషన్ బెనిఫిట్స్ ఉంటాయి. వెరీ స్పెసిఫిక్ టు సోలార్, అన్నిటికీ ఉండకపోవచ్చు. సోలార్కి ఇట్లా రెన్యూబుల్ పవర్స్ కోసం బెనిఫిట్స్ ఉంటాయి. దోస్ అదే. అండ్ దాట్ ఈస్ ఆల్సో కొన్ని స్టేట్ టు స్టేట్ డిఫర్ అవుతాయి. మనం గ్రిడ్ వాడుతున్నందువల్ల స్టేట్ ఎంత ఛార్జ్ చేస్తుంది అన్నది స్టేట్ టు స్టేట్ డిఫర్ అవుతుంది. బట్ రెసిడెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం సబ్సిడీ సేమ్. హైదరాబాద్ దీంట్లో కూడా మరి నేను సేమ్ ఫాలో సేమ్. అది స్టాండర్డ్ రేట్ కూడా. మీకు ఫస్ట్ 2 కిలోవాట్కి 30,000 రూపీస్ ఇస్తారు, 3rd కిలోవాట్కి 18,000, దాని పైనుంచి ఇవ్వరు. 3 కిలోవాట్ వరకు ఇస్తారు. ఓకే. సో ఇందాక మీరు అన్నారు కదా, ఎక్కడో గ్రిడ్స్ పెట్టేసి ఎక్కడికో మనీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ఇన్ పెద్ద ఇవి ఉన్నప్పుడు ప్యానల్స్ సెటప్ అంతా బాగా పెద్ద. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, నేను వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాను. ఓకేనా, నేను షిఫ్ట్ చేసుకోవచ్చా ఫ్యాన్స్? ఎస్, డెఫినెట్గా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ అ వెరీ మాడ్యులర్ స్ట్రక్చర్. అవన్నీ తీసి మనం లైట్స్ ఫ్యాన్ స్విచ్ షిఫ్ట్ చేస్తే ఎట్లుంటుందో అట్లానే షిఫ్ట్ చేసే అంత ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎస్. సో మళ్ళీ రీఇన్స్టలేషన్ కి మాత్రము ఎవరైతే ఎలక్ట్రీషియన్ కి మనం ఎట్లా డబ్బులు ఇస్తాము ఫర్ గెటింగ్ దిస్ మూవ్డ్, అట్లానే ఉంటుంది. అండ్ చాలా మంది చూసాను కూడా, ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా కట్టి కింద ఉంది మళ్ళీ పై ఫ్లోర్ మారటం, ఇల్లు మారటం, ఒక ఫ్యాక్టరీ నుంచి ఇంకో ఫ్యాక్టరీకి మార్చింది కూడా చూసాను. దీనికి పర్టికులర్గా రీఇన్స్టలేషన్ కి స్కిల్ లేబర్ వేరే ఉండారా? ఇన్స్టలేషన్ టెక్నీషియన్స్ ఉంటారు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కాబట్టి. దాట్ ఇస్ అంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళే చేసేస్తారు, గవర్నమెంట్ నుంచి వాళ్ళు వచ్చి గవర్నమెంట్ నుంచి. అండ్ నేను రీఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కూడా ఐ డోంట్ నీడ్ అ గవర్నమెంట్ పర్మిషన్. మీరు నెట్ మీటరింగ్ వాడేదంటే కొత్త ప్రెమిసెస్ లో మళ్ళీ నెట్ మీటరింగ్ చేసుకోవాలి. ఓకే. సో అదే పై ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళినప్పుడు మాత్రం మనకి అవును సార్ జస్ట్ ఇన్స్టాల్ చేసేసి వర్కౌట్ చేసేయచ్చు. కమింగ్ టు యూ, బీయింగ్ అ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్, వాట్ మేడ్ యూ, అంటే మీరు ఈ ఫీల్డ్ని చూస్ చేసుకోవటానికి ఇన్స్పిరేషన్ ఏంటి? Field, I think it's just natural progression now. I am a civil engineer. That itself is not a very women field. And then I did construction management. And in construction management, mundu power plants lo work chestu, thermal plants, steel structures. Then I came across solar. Now solar is more like a personal thing that whatever I studied, I could do. Projects, clearly I can see a result, making a difference. So that is my personal thing on getting into it. Being an entrepreneur also, I think it was a natural progression. This is a very challenging field. అంటే దీనిలో ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. Yeah. So that is a very beautiful this thing that women are exploring more and more horizons. Their field work ni kuda men తో సమానంగా వాళ్ళు వచ్చి చేయగలుగుతారు. Yeah. So in my first initial projects, I was on field. So I did stay on the site and did do the installations. In my very first project, I was the main project manager. I didn't have guys on site for a few days also. I was the only manager on site. మీరే మేనేజర్స్. Yeah. సో మీరు కొత్త హొరైజాన్స్ని ఎక్స్ప్లోర్ చేసి మెన్తో సమానంగా ఫీల్డ్ వర్క్లో దిగారు చూడండి, చాలా మంచి ఇది. యా, ఇన్ఫ్యాక్ట్ నా మొదటి ప్రాజెక్ట్ నేను సైట్లోనే ఉన్నాను యాజ్ ద మెయిన్ ప్రాజెక్ట్ మేనేజర్. తర్వాత నా కింద సైట్ ఇంజనీర్స్ వచ్చారు. ఇనీషియలీ నేను కష్టంగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ద రెస్పెక్ట్ అక్కడ వేరే క్లయింట్ వాళ్ళ సైడ్ నుంచి ఉన్న రెస్పెక్ట్ వాజ్ వెరీ డిఫరెంట్. ఒక ఫీమేల్ ఇంజనీర్ వచ్చి సైట్లో చూసుకుంటున్నారు అంటే. సో
అది కష్టమే బట్ ఇట్ ఇస్ పాసిబుల్ విత్ ఈ సిటీలో సైట్స్ లైక్ కమర్షియల్ బిల్డింగ్స్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇలాంటి వాటిలో ఇట్స్ పాసిబుల్ లార్జ్ స్కేల్ పార్క్స్ దట్ యూ గెట్ ఆర్ రూరల్ ఏరియాస్ అక్కడ కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడు కూడా ఎందుకంటే ఉంది అది ఇన్స్టలేషన్ యా అక్కడ విమెన్ ఇంకా మేము కూడా ఎంప్లాయ్ చేయట్లేదు బట్ ద ఐడియా ఈస్ వీ వాంట్ టు డూ ఇట్ సో మీ ఎంప్లాయీస్ ఎంతమంది ఉమెన్ వీళ్ళము విమెన్ ఇంజనీర్స్ ఉన్నారు మోర్ ఆన్ ద డిజైన్ సైడ్ సైట్ ఇప్పుడు ఒకరిద్దరే ఉన్నారు రైట్ సో మూవింగ్ అహెడ్ మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు బికాజ్ మీరు ఒక 10 years మీరు జర్నీ చేశారు కదా ఈ ఫీల్డ్లో అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఎలా వచ్చినాయి అండ్ హౌ డూ యూ సీ ద ఫ్యూచర్ ఆఫ్ సోలార్ ఫార్మింగ్ 10 years బ్యాక్ అది ఇంకా న్యూ ఉండేది కొత్తగా ఉండేది సో అందరూ ఇదొక బూమ్ వర్డ్ లాగా అందరూ సోలార్ వర్క్ చేశారు జుబ్లీస్లో చూస్తే 100 కంపెనీలు ఉంటాయి అన్నది ఒక జోక్ ఉండేది 10 years బ్యాక్ కానీ ఇప్పుడు అవి మారినాయి అండ్ అందరూ వాళ్ళ నీష్ పిక్ చేసుకున్నారు కొందరు రెసిడెన్షియల్లో ద వెరీ గుడ్ ఇంటింటికి వెళ్ళి ఎడ్యుకేట్ చేసి పెడుతున్నారు కొందరు ఇండస్ట్రీస్లో చేస్తున్నారు కొన్ని లార్జ్ ప్లాన్స్ చేస్తున్నారు అండ్ అన్నిట్లోనూ గ్రోత్ ఉంది అన్నిట్లోనూ మార్కెట్ ఉంది బికాస్ నేను అన్నట్టు మొత్తం కంట్రీ అంతా సన్లైట్ ఉంది మనం ఎక్కడికక్కడ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అండ్ యాజ్ అ కంట్రీ కూడా గోల్ అంత పెద్దగానే ఉంది సో ఎవరికి వాళ్ళు వాళ్ళ నీష్ పిక్ చేసుకొని చేస్తున్నారు మేము యాజ్ అ కంపెనీ డిజైన్ అండ్ టెక్నికల్ స్ట్రెంగ్త్ మాది ఎక్కువ సో మేము అట్ సైడ్ ఎక్కువ చూస్తాం కాన్సన్ట్రేట్ అండ్ హౌ డూ సీ ద ఫ్యూచర్ ఇన్ సోలార్ పవర్ future in solar power, the percentage of solar power in the mix is going to increase. Yeah. So, ఎక్కువ కోల్ ఉంటుంది హైడ్రో ఉంది ఇప్పుడు విండ్ సోలార్ తక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఇవి పెరుగుతాయి ఎందుకంటే ఎక్కడికక్కడ పెడుతున్నాం కాబట్టి స్కోప్ ఎక్కువ ఉంది సో దెర్ ఈస్ అ వెరీ గుడ్ ఫ్యూచర్ ఫర్ సోలార్ ఇండస్ట్రీలో అండ్ ఇట్ ఈస్ అ కలెక్టివ్ ప్రాసెస్ కూడా బికాస్ అందరూ మన ఇళ్లలో పెట్టుకుంటున్నాం మన ఫ్యాక్టరీలో పెడుతున్నాం ఇట్ ఈస్ నాట్ రిలై ఓన్లీ ఆన్ ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ బెనిఫిట్ సబ్సిడీ కానీ ఈ వీలింగ్ ఛార్జెస్ కానీ బట్ యాజ్ అ కంట్రీ ఎవ్రీబడి ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ఇట్ సో ఈ పర్సంటేజ్ ఆఫ్ సోలార్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు ఇంక్రీస్ థ్యాంక్ యూ సో మచ్ రాజలక్ష్మి గారు సోలార్ పవర్ అనేది ఇప్పుడు బాగా లైమ్ లైట్లోకి వస్తున్న టైంలో మీరు ఇచ్చిన ఈ బేసిక్ ఇన్పుట్స్ మా వ్యూవర్స్కి చాలా మంచి అవగాహన అయితే వచ్చిందని మేము ఆశిస్తున్నాం మళ్ళీ మీతో ఇంకొక ఎపిసోడ్తో వినోమ్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఐ హోప్ ఐ గివెన్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అందరికీ సోలార్ పెట్టుకోవాలి పెట్టే ఛాన్స్ ఉంది అని తెలుసుకుంటే హెల్ప్ఫుల్ ఫర్ ద హోల్ కంట్రీ థ్యాంక్ యూ సో మచ్